హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను డ్రీమ్స్, స్వప్నాలు, కళలు కూడా అంటాం కదా, దాని గురించి కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. అందరికీ కళలు వస్తుంటాయి పడుకున్నప్పుడు రాత్రిపూట కదా. వాటి గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు చెప్పుకుందాం. ఈ కళలు అనేటువంటివి మనం పడుకున్నప్పుడు ముఖ్యంగా REM అనేటువంటి స్టేట్లో, అంటే ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో మనకి కళలు వస్తాయని చెప్పి అంటున్నారు పరిశోధకులు. REM అంటే ఏం లేదు, ర్యాపిడ్ ఐ మూమెంట్. అంటే మన ఆ కళ్ళు అనమాట కొద్దిగా స్పీడ్గా కదులుతుంటాయట. ఇది మనకి కళలు వచ్చేటప్పుడు. సరే, మనం చూసుకోలేము అనుకోండి, ఇప్పుడు కళలు ఉంటాం కాబట్టి. మరి ఈ కళలు అందరికీ వస్తుంటాయి. ఓకే, రకరకాలుగా మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ట్రై చేస్తుంటాం. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండి ఉండనట్లుగా ఉంటాయి, కొన్ని మర్చిపోతాం. అసలు చాలా వరకు మర్చిపోతుంటాం మనం. ఎందుకని అలా జరుగుతుంది అంటే చూడండి, దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏమిటంటే చూడండి, ఇప్పటికీ కూడా సైంటిస్టులు ఏదో పైపైన చెప్తున్నారు, కానీ కళలు ఎందుకు రావాలి మనిషికి అసలు అనేది ఒక మిస్టరీ అంటున్నారు ఇప్పటికి కూడా. కొంతవరకు చెప్పగలిగారు, కానీ అసలు కళలు మనిషికి ఎందుకు రావాలి, దాని యొక్క అంతిమ గమ్యం ఏమిటి అని చాలా లోతుకి వెళ్తే ఇంకా ఎంతో ఉన్నట్టుగా పరిశోధకులే అంటున్నారు. దానికి రకరకాల థియరీస్ చెప్తున్నారు. ఏమిటి అంటే, బ్రెయిన్ రకరకాల ఎమోషన్స్ని ఆ ప్రాసెస్ చేసుకున్నటువంటి భాగంలో ఈ డ్రీమ్స్ అనేవి కూడా పుట్టిస్తూ ఉంటుంది పడుకున్నప్పుడు. మనిషి అంటే ఒక మెమరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసుకోవటంలో భాగంగా మన ప్రమేయం లేకుండానే దానికి అది ఆ బ్రెయిన్ తన పని చేసుకుంటూ ఉంటుంది. మనం నిద్రలో ఉండవు, దాంట్లో భాగంగానే కళలు వస్తుంటాయి అని చెప్పేసి అంటున్నారు. మరి ఒక్కోసారి కళలు అసలు ఎంత డీప్గా వస్తాయంటే నిజంగా జరుగుతున్నాయా అన్నంత ఇదిగా వస్తుంటాయి. ఇది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సా అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఒక్కోసారి దిగ్భ్రాంతితో కూడా లేచిపోతుంటాం అసలు. తర్వాత ఏంటి ఇది కళ అని చెప్పి అనుకుంటాం. అంత డీప్గా ఒక్కోసారి కొన్ని కళలు మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. మెయిన్గా చూడండి, ఎక్కువగా మన ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్సే కళల రూపంలో వస్తుంటాయి. కొన్నిసార్లు మనం వెళ్ళని ప్రదేశాలు కూడా కనిపిస్తుంటాయి, మనం చూడని మనుషులు కూడా కనిపిస్తుంటారు. గుర్తుండకపోవచ్చు, ఒక్కొక్కసారి మనం ఎక్కడో చూసి మర్చిపోవచ్చు, కానీ సబ్కాన్షియస్లో పడిపోతాయి. అది ఎక్కడో పడిపోయి డ్రీమ్లు అన్నమాట. అవి ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఇదంతా కూడా మనకి డ్రీమ్లో వెళ్తూ ఉంటాయి అన్నమాట, ఒక సినిమా లాగా. అదంతా ఈ డ్రీమ్ కనాలి అని చెప్పి అనుకుంటే మనం కనగలమా? కనలేం. అయితే దాంట్లో కూడా పరిశోధనలు చేశారు. దాంట్లో కూడా కొన్ని గమ్మత్తులు జరిగింది, చూద్దాం. అయితే డ్రీమ్స్ మంచిదా చెడ్డదా అంటే బ్రెయిన్కి సంబంధించి మంచిదే అంటున్నారు. బ్రెయిన్ హెల్త్కి ఇవి చాలా మంచిది, చెడ్డవేం కాదు, ఆందోళన పడిన అవసరం లేదు. అయితే కొంతమంది ఫ్యూచర్ విషయాలు కూడా కొన్ని తెలుస్తాయా స్వప్నాల వల్ల అంటే సైంటిస్టులు అయితే నో అంటున్నారు, కానీ మతపరంగా చూసినట్టయితే, చాలా గ్రంథాలు చదివినట్టయితే, మరి కొంత ఆ యాస్పెక్ట్లో చూస్తే మరి జరగబోయే విషయాల్ని కళల ద్వారా కొన్ని సూచనలు లభిస్తుంటాయని చెప్పి అనడం మనకి వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం కదా. మనకి కళలు కూడా చూడండి, కొన్ని సెలెక్టివ్గా రికాల్ చేసుకోగలం, అన్నీ రికాల్ చేయలేము కళలను కూడా. మనకి ఈ ఫలాన్ని గుర్తుంచుకోవాలి తెల్లారిన తర్వాత అనుకుంటాం, తెల్లారిన తర్వాత మర్చిపోతాం ఆ కళ కదా. వై ఫర్గెట్ డ్రీమ్? ఎందుకని డ్రీమ్ని మర్చిపోవాలి
అంటే ఇది కూడా చూడండి, ఆ డ్రీమ్ అనేటువంటిది కూడా బ్రెయిన్‌లో షార్ట్ టర్మ్ మెమరీలో ఉంటదట. అది ఫ్లీటింగ్ అవుతా ఉంటది. అలా మర్చిపోవడం కూడా బ్రెయిన్ ఆరోగ్యానికి కూడా మంచిదే. అది ప్రాసెస్ చేసుకునే భాగంలో బ్రెయిన్‌లో ఇవి మరి ఆ డ్రీమ్‌ని మర్చిపెట్టుకోవడం అదే చేస్తుంది. బ్రెయినే చేస్తుంది ఎక్కువ శాతం మర్చిపోయేటట్టుగా. మనం ఎంత గుర్తుపెట్టుకోవాలన్నా కొన్ని గుర్తుండవు. కొన్ని లీలగా గుర్తుంటాయి డ్రీమ్స్. మీరు బాగా ఈ దగ్గర నుంచి పరిశీలించి చూడండి బాగా అవసరమైతే. కొన్నేమో జరిగిపోయినయి, లేకపోతే మనం బాగా ఆలోచించినవి, అవుతాయా కావా అని చెప్పి ఆలోచించినవి, కొన్ని భయాలు, రకరకాలుగా మనం రియల్ లైఫ్లో ఫేస్ చేసినవి ఇండైరెక్ట్గా వస్తూ ఉంటాయి కళలో. అవి మనకు అర్థమైపోతాయి. ఫలానా మనం ఆలోచించాం కాబట్టి దీని గురించి ఇలా కొద్దిగా ట్విస్ట్ అయ్యి వచ్చి ఉంటుంది డ్రీమ్ అని చెప్పేసి అనుకుంటాం. కొన్ని మనకి సంబంధం లేనివి కూడా కొన్ని వస్తుంటాయి. అవేంటి అని చెప్పి అక్కడే సబ్కాన్షియస్ చాలా విచిత్రాలు చేస్తూ ఉంటుంది. ఆ మనిషి యొక్క బ్రెయిన్లోకి చాలా తక్కువ శాతం మాత్రమే మనం వెళ్ళగలిగాం, ఇంకా ఎంతో ఉంది. అయితే మరి మతపరంగా ఏం చెప్తున్నాయి కొన్ని మతాలు కానీ, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కానీ చెప్పింది ఏంటంటే, బైబిల్ ప్రకారం ఏమంటున్నారంటే, డివైన్ రివల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, గైడెన్స్ ఏదైతే ఉందో, ప్రాఫెసీస్ ఇలాంటివన్నీ కూడా కళల ద్వారా వస్తాయి అని చెప్పేసి బైబిల్లో చెప్పడం జరిగింది. ముందు జరగబోయేటువంటి మార్గదర్శనం, ఇలా చేయాలి ఇలా చేయాలని కొంతమందికి మరి ఎన్నుకున్నటువంటి మనుషులకి అలాంటి మంచి కళలు వస్తూ ఉంటాయి. ఏం చేయాలి ఏంటనే దేవుడి దగ్గర నుంచి అని చెప్పి బైబిల్ చెప్తూ ఉంటుంది. కొన్నిసార్లు వార్నింగ్స్ కూడా రావచ్చు, ఇలా చేయొద్దు అని చెప్పేసి ఆ గ్రంథాల్లో అది బైబిల్లో. మరి డ్రీమ్ ఎంతసేపు వస్తుంది? ఒక డ్రీమ్ అంటే 5 నిమిషాల నుంచి 20 నిమిషాలు వరకు వస్తుంది. తక్కువలో తక్కువ 5 నిమిషాలు, ఎక్కువలో ఎక్కువ 20 నిమిషాలు. కానీ మనకేంటంటే ఒక్కోసారి చాలా ఎక్కువ టైం డ్రీమ్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి తక్కువ టైం వచ్చినది అలాంటి విచిత్రాలు. ఇక లూసిడ్ డ్రీమింగ్ అనేది ఒకటి ఉంది. పరిశోధకులు ఈ మధ్య చెప్తున్నారు. లూసిడ్ డ్రీమింగ్ అంటే మనం పడుకునే ముందరే నాకు ఈ డ్రీమ్స్ రావాలని చెప్పి మనం అనుకొని కొన్ని టెక్నిక్స్ని ఫాలో అయ్యి చేసినట్టయితే కొన్ని మనం అనుకునే డ్రీమ్స్ రావచ్చు అని చెప్పేసి అంటున్నారు మోడర్న్ రీసెర్చర్స్. అది కొంతవరకు సుమ 100% ఫలిస్తుందని లేదు, కొంతవరకు అలా జరిగినాయి అని చెప్పేసి అంటున్నారు. అయితే టిబెటన్ బుద్ధిజంలో వాళ్ళు ఏమంటారంటే చూడండి, హై లామా అనేటువంటి అతన్ని ఎన్నుకుంటారు కదా మతగురువుని. ఆయన ఎన్నుకునే విషయంలో డ్రీమ్స్ మీద ఎక్కువ ఆధారపడతారు వాళ్ళు. ఆ డ్రీమ్లోనే ఆ యొక్క సందేశం వస్తుందట. ఇక ఫలానా ఆయన లామా, హై లామా కుర్రాడు రూపంలో ఇట్లా ఉన్నాడు అని చెప్పి డ్రీమ్స్ రూపంలో వస్తుంది అని చెప్పేసి వాళ్ళ నమ్మకం. తర్వాత వాళ్ళు ఆ డ్రీమ్స్లో కనబడటానికి కొన్ని రకాలైనటువంటి పూజలు, తంతులు అవి కూడా చేస్తారు. వాళ్ళు కొన్ని రిచువల్స్ చేస్తారు. వాళ్ళు సాంప్రదాయపరంగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తుంది వాళ్ళకి. అది దాని ప్రకారమే వాళ్ళు హైలామాని కనుగొంటారు వాళ్ళు డ్రీమ్స్ ద్వారా. దానికి సంబంధించి డ్రీమ్ యోగా అనేటువంటిది కూడా పోటీ మధ్య పాపులర్ అయింది. అలాంటివి అనమాట టిబెటన్ బుద్ధిజంలో మరి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. వైద్యపరంగా కానీ, స్పిరిచువల్గా కానీ ఇలాంటివి చాలా మటుకి సూచనల రూపంలో మనకి డ్రీమ్స్లో కనిపిస్తుంటాయి అని చెప్పేసి టిబెటన్ బుద్ధిజం అంటుంది. తర్వాత హిందువులు విషయానికి వస్తే చూడండి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ వీటిని తెలిపేటువంటి కళలు వస్తుంటాయి. అయితే కర్మానుసారంగా కూడా కొన్ని కళలు వస్తుంటాయి అని చెప్పేసి అంటున్నారు. చాలా విస్తృతంగా చెప్పారు కళల గురించి భారతీయ శాస్త్రాలు. 4 దశలు ఉంటాయి మనిషి చైతన్యానికి సంబంధించి అని చెప్పారు. ఏంటి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, తురీయం. అంటే చూడండి,
జాగ్రత్త అవస్థ అంటే వేకింగ్ స్టేట్. అంటే మనం మేలుకొని కూడా కలలు కంటూ ఉంటాం. అదొక స్థితిని నిర్ణయించారు. తర్వాత స్వప్నావస్థ అంటే డ్రీమ్. అలాగే డీప్ స్లీప్, దాన్నే సుషుప్తి అన్నారు. భారతీయ శాస్త్రాల్లో సుషుప్తి అన్నారు డీప్ స్లీప్ని. అక్కడి నుంచి వచ్చేటువంటి కూడా కొన్ని ఉన్నాయంటున్నారు. అలాగే తురీయం అంటే ఇంకా బియాండ్ అనమాట, బియాండ్ డీప్ స్లీప్. అక్కడ ఏం జరుగుతాయి, అక్కడ కనిపించే దర్శనాలు కూడా ఉన్నాయి అని చెప్పి భారతీయ శాస్త్రాలు అంటున్నాయి. కళలకు సంబంధించి తురీయావస్థ అని చెప్పేసి కూడా మనం వింటూ ఉంటాం. అది డీప్ స్లీప్ తర్వాత ఉన్నటువంటి ఒక పరిస్థితి. అది చాలామందికి అందుబాటులో రావడం ఉండదు నాకు తెలిసి. అంటే ముఖ్యంగా 3:30 పొద్దుట పూట 5:30 ఆ మధ్యలో అనమాట వచ్చేటువంటి కళల్లో ఎక్కువగా భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు ఇచ్చేటువంటి ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి అంటడం జరిగింది. తర్వాత ఇస్లాం పండితుల్లో చెప్పాలంటే ఈజిప్ట్లో ఒక ఆయన ఉన్నాడు, చాలా ఫేమస్ అయిన మొహమ్మద్ బిన్ సిరీన్ అని చెప్పేసి. ఆయన డ్రీమ్స్ విషయంలో మంచి ఒక డిక్షనరీ లాంటిది రాశాడు. చాలా అంటే అంత రిజిట్గా ఏమి ఉండవు దీంట్లో, అన్నీ కూడా ఇట్లా అని. కానీ డ్రీమ్స్కి సంబంధించి ఏది వస్తే ఏది ఫలితం ఉంటుంది, లేకపోతే దేనికి సంబంధించి ఈ డ్రీమ్ వచ్చింది అనేది చాలా ఆయన విషయంలో మరి ఆయన చాలా పరిశోధన చేసి ఆయన ఒక గ్రంథం రాశాడు. ఈజిప్ట్లో చాలా ఫేమస్. అది మీరు కొట్టి చూడండి, గూగుల్లో వస్తుంది. ఈజిప్ట్కి సంబంధించినటువంటి స్కాలర్ ఆయన. ఓకే, తర్వాత ఇక జైనిజంకి వస్తే జైనులు కూడా 14 రకాలైనటువంటి కళల గురించి చెప్పారు వాళ్ళు. ఆ 14 రకాలైనటువంటి ఆ కళలు చాలా శుభప్రదం అని చెప్పేసి అన్నారు వాళ్ళు. అంటే కొన్ని విషయాలు కనపడతాయి దాంట్లో, 14 దాంట్లో అనమాట. ఎలిఫెంటు, తర్వాత ఎత్తు కానీ, సింహం, లక్ష్మీదేవి, చాందమామ, తర్వాత పొగలేని నిప్పు, ఇలాంటివి ఉన్నాయి 14. ఇవన్నీ కూడా డ్రీమ్లో వస్తే శుభప్రదం అని చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు జైనులు. ఎందుకంటే మహావీరుడి యొక్క తల్లి పేరు త్రిశాల. ఈ త్రిశాల అనమాట మహావీరుడు జన్మించడానికి ముందు ఆవిడ కళలో ఒక ఎలిఫెంట్ వచ్చిందట. అప్పుడు జ్యోతిషులతో చెప్పారనమాట, ఒక మంచి గొప్ప వ్యక్తి పుట్టబోతున్నాడని చెప్పారు. అంతేకాదు మాయాదేవి, ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు కదా, ఆయన సిద్ధార్థుడు అసలు పేరు ముందు, ఆయన పుట్టడానికి ముందు కూడా మాయాదేవికి ఆయన తల్లిగారికి డ్రీమ్లో ఎలిఫెంట్, వైట్ ఎలిఫెంట్ కనిపించింది అని చెప్పేసి మనం చదువుతాం, శాస్త్రాల్లో చదువుతాం. అంటే ఒక గొప్పవాళ్ళు పుట్టబోయే ముందర ఇలాంటివి కళలు వస్తుంటాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇలా రకరకాలైనటువంటి మరి ఎవరికి తోచింది వారు, ఎవరి ఎక్స్పీరియన్స్ నుంచి వారు కళల గురించి చెప్పారు. ఏం చెప్పినా కూడా మనిషి యొక్క మస్తిష్కం అనేది చాలా వండర్. ఇది ఇంకా దీని గురించి మనం తెలుసుకోవలసింది, కనిపెట్టవలసింది ఎంతో ఉంది. ఈ 4 మొక్కలు మరి మీతో చెప్పాలని చెప్పాను. ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దీన్ని మరి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.